హాయ్ గైస్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. సో ఈరోజు ఈ యొక్క ఏఈలో ఏపీపీఎస్సీలో జరిగే ఏఈ ఎగ్జామ్కి మనము ఈ యొక్క ఫస్ట్ టాపిక్, సో సాలిడ్ మెకానిక్స్లో ఉన్న ఫస్ట్ టాపిక్, అంటే సాలిడ్ మెకానిక్స్లో ఫస్ట్ టాపిక్ ఇంజనీరింగ్ మెకానిక్స్ కింద వస్తుంది. సో దాంట్లో ఫస్ట్ టాపిక్ ఏమంటే ఫోర్సెస్. సో ఈరోజు ఈ క్లాస్లో ఫోర్సెస్ అనేవి డిస్కస్ చేస్తాం. సో దీంట్లో మెయిన్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేస్తే, అంటే ఫస్ట్ టాపిక్లో మెయిన్ టాపిక్స్ అనేవి ఏమేమి ఉన్నాయి చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకు ఫోర్స్ అంటే తెలియాలి. సో ఆఫ్టర్ దెన్ మనకు సెకండ్ ఏమంటే మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ క్వాంటిటీస్ ఉన్నాయి, స్కేలార్ క్వాంటిటీ, వెక్టార్ క్వాంటిటీ, ఇలా క్వాంటిటీస్ ఏమున్నాయి మనకి, ఈ 2 టైప్స్ ఆఫ్ క్వాంటిటీస్. సో స్కేలార్కి వెక్టార్కి డిఫరెన్స్ ఏంటి, సో స్కేలార్కి కొన్ని ఎగ్జాంపుల్స్, వెక్టార్కి కొన్ని ఎగ్జాంపుల్స్. తర్వాత ఏమంటే లా ఆఫ్ పారలాగ్రామ్. సో చాలా ఇంపార్టెంట్ థింగ్, అంటే మనకు ముందు నుంచి చూస్తూనే ఉన్నాం లా ఆఫ్ పారలాగ్రామ్ అనేది, ఇంటర్మీడియట్ నుంచి వస్తూనే ఉంటుంది. ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ తర్వాత ఎక్కడ చూసినా లా ఆఫ్ పారలాగ్రామ్ అనేది వస్తుంటుంది. సో ఆ లా ఆఫ్ పారలాగ్రామ్ అనేది తర్వాత ఏమంటే మనకు లామిస్ థీరం అనేది చాలా ఇంపార్టెంట్. సో లామిస్ థీరం నెక్స్ట్, అదేవిధంగా ఏమంటే ట్రయాంగిల్ లా, పాలిగాన్ లా. నెక్స్ట్ ఏమంటే రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్. సో చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది టాపిక్ అనేది రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్. సో ఫోర్సెస్ అంటే దాంట్లోనే కింద వస్తుంది కాబట్టి రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ డిస్కస్ చేస్తాం. సో తర్వాత మూమెంట్ అండ్ కపుల్. సో మూమెంట్ అండ్ కపుల్ ఇక్కడ మెన్షన్ చేయకపోయినా, సో మీకు ఎక్కడైనా ఈ మూమెంట్ అండ్ కపుల్ మీద చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి అవి కూడా ఈ యొక్క టాపిక్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూస్తే ఫోర్సెస్లో, సో ఫస్ట్ కన్సిడరేషన్ ఫోర్స్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్ అంటే ఏంటి? ఓకే, an agency which change and tends to change the position of the rest or motion body, that is known as force. అంటే మనకేంటంటే ఈ యొక్క ఏజెన్సీ అనేది ఏదైనా ఒక బాడీ మీద ఇక్కడ మనకు దాని యొక్క బాడీ యొక్క ప్లేస్ని చేంజ్ చేసేది. దట్ మీన్ ఎదర్ మనకు ఏమంటే ఫస్ట్ ఏమంటే రెస్ట్ కండిషన్లో ఉన్న మనం ఫోర్స్ అప్లై చేస్తే ఎదర్ అది మోషన్లోకి రావచ్చు, అదర్వైజ్ మోషన్ బాడీకి మనం ఫోర్స్ అప్లై చేస్తే ఇంకొంచెం ఫోర్స్ అనేది యాడ్ అయ్యి ఇంకొంచెం ముందుకు మూవ్ అవ్వచ్చు. సో అదే ఏమంటే ఫోర్స్ అంట. అంటే మనకేమంటే ఒక ఏజెన్సీ అనేది విచ్ చేంజ్ టెండ్స్ టు చేంజ్ ద పొజిషన్ ఆఫ్ ఏ రెస్ట్ ఆర్ మోషన్ బాడీ. అంటే దాని యొక్క ఏమైందంటే దాని యొక్క పొజిషన్ని చేంజ్ చేయడం. ఫోర్స్ అనేది ఏమంటే ఒక పొజిషన్ని చేంజ్ చేయడం, ఏదర్ రెస్ట్ బాడీ కావచ్చు, అదర్వైజ్ మూవింగ్ బాడీ కావచ్చు. ఏదైనా ఒక బాడీ యొక్క ప్లేస్ని మనము డిస్ప్లేస్మెంట్, దట్ మీన్ చేంజ్ చేయడాన్ని, దాన్ని ఏమంటే పొజిషన్ని చేంజ్ చేయడాన్ని దాన్ని ఏమంటామంటే ఫోర్స్ అంటాం. జనరల్గా మనకు యూనిట్స్తో తీసుకుంటే ఫోర్స్కి యూనిట్స్ అనేవి మనం న్యూటన్స్తో రిప్రజెంట్ చేస్తాం. సో మనకు దీని తర్వాత ఏమంటే మనకు క్వాంటిటీస్ అనేవి ఏమేమి ఉన్నాయి అంటే జనరల్గా మనకు 2 టైప్స్ ఆఫ్ క్వాంటిటీస్ ఉన్నాయి. ఒకటి ఏమంటే స్కేలార్ క్వాంటిటీ, స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీ. ఓకే, సో స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమంటే స్కేలార్ క్వాంటిటీని చూద్దాం. So a physical quantity which represent only magnitude, that is known as scalar quantity. A physical quantity which represent only magnitude. So only magnitude unte, only magnitude. Okay, a physical quantity which represent only magnitude, that is known as scalar quantity. అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తే అలాంటి క్వాంటిటీని ఏమంటాం అంటే మనం ఏమంటే స్కేలార్ క్వాంటిటీ అంటాం. సో స్కేలార్ క్వాంటిటీకి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ స్కేలార్ క్వాంటిటీ అంటాడు. అంటే మనకు ఏమంటే ఒక 3 ఆప్షన్స్ అనేవి ఏమంటే స్కేలార్ క్వాంటిటీ ఆప్షన్ ఇస్తాడు, ఇంకొక ఆప్షన్ ఏమంటే మనకు వెక్టార్ క్వాంటిటీ నుంచి ఇస్తాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వెక్టార్ క్వాంటిటీ అంటాడు. అంటే ఒక 3 ఏమంటే వెక్టార్ క్వాంటిటీస్ ఇచ్చి ఇక్కడ రిమైనింగ్ ఏమంటే మనకు ఈ యొక్క స్కేలార్ క్వాంటిటీ ఒక పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఏమంటే మనకు క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. సో అందుకని ఏమంటే దీని యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు స్కేలార్ క్వాంటిటీ అంటే ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ రిప్రజెంట్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, దట్ ఈస్ నోన్ యాజ్ స్కేలార్. నెక్స్ట్ ఏ ఫిజికల్ క్వాంటిటీ
represent magnitude and direction, that is known as vector quantity. So a physical quantity which represent magnitude and direction. Magnitude and direction. Magnitude and direction. అంటే మనకు ఇక్కడ స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. సో ఇక్కడ వెక్టార్ తీసుకుంటే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఉంటాయి. సో మనకు ఒక ఫిజికల్ క్వాంటిటీ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తే అలాంటి దాన్ని ఏమంటామంటే వెక్టార్ అంటాం. ఏ ఫిజికల్ క్వాంటిటీ రిప్రజెంట్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, దట్ ఈస్ నోన్ యాజ్ స్కేలార్. అంటే మనకు ఈ 2 టైప్స్ ఆఫ్ క్వాంటిటీస్. సో దీనికి ఎగ్జాంపుల్స్ అంటే స్కేలార్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, స్కేలార్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో స్కేలార్ క్వాంటిటీలో ఎగ్జాంపుల్స్ మాస్, లెంత్, ఏరియా, నెక్స్ట్ వాల్యూమ్, నెక్స్ట్ టెంపరేచర్, వాల్యూము, నెక్స్ట్ ఏమంటే టెంపరేచర్, నెక్స్ట్ ఏమంటే వర్క్, నెక్స్ట్ ఏమంటే పవర్. సో ఇవి ఎక్సెట్రా, ఇవన్నీ ఏమంటే ఈ యొక్క స్కేలార్ క్వాంటిటీ యొక్క ఎగ్జాంపుల్స్. మాస్, లెంత్, ఏరియా, వాల్యూము, నెక్స్ట్ ఏమంటే టెంపరేచరు, వర్క్, పవర్ ఎక్సెట్రా, ఇవన్నీ ఏమంటే ఈ యొక్క స్కేలార్ క్వాంటిటీ యొక్క ఎగ్జాంపుల్స్. అదేవిధంగా ఇక్కడ మనము వెక్టార్లోకి వచ్చామనుకోండి, ఇక్కడ వెక్టార్కి ఎగ్జాంపుల్స్ మూమెంట్, నెక్స్ట్ మొమెంటం, నెక్స్ట్ ఏమంటే ఇక్కడ డిస్ప్లేస్మెంటు, వెలాసిటీ, యాక్సలరేషన్, ఎక్సెట్రా, ఇవన్నీ ఏమంటే ఈ యొక్క వెక్టార్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏమంటే స్కేలార్ క్వాంటిటీకి ఇక్కడ మనకు ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంట్ చేస్తే అలాంటి దాన్ని స్కేలార్ అంటున్నాం. దీనికి ఎగ్జాంపుల్స్ మాస్, లెంత్, ఏరియా, వాల్యూమ్, టెంపరేచర్, వర్క్, పవర్ ఎక్సెట్రా, ఇవన్నీ ఏమంటే ఈ యొక్క స్కేలార్ క్వాంటిటీకి యొక్క ఎగ్జాంపుల్స్గా చెప్తాను. అదేవిధంగా వెక్టార్ క్వాంటిటీ తీసుకుంటే ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ రిప్రజెంట్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, దట్ ఈస్ నోన్ యాజ్ వెక్టార్. సో వెక్టార్లో ఏమంటే మనకు ఎగ్జాంపుల్స్ మొమెంటము, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఇవన్నీ ఏమంటే ఈ యొక్క వెక్టార్ క్వాంటిటీ యొక్క ఎగ్జాంపుల్స్గా డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మీకు క్వశ్చన్ అనేది ఎలా వస్తుంది? ఓకే, సో స్కేలార్ క్వాంటిటీ విచ్ రిప్రజెంట్ ఓన్లీ డాష్ అంటాడు. సో ఇట్ రిప్రజెంట్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. వెక్టార్ క్వాంటిటీ విచ్ రిప్రజెంట్ ఓన్లీ డాష్ అండ్ అనుకోండి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో అదేవిధంగా ద ఫాలోయింగ్ క్వాంటిటీ విచ్ నాట్ ఇన్ స్కేలార్ క్వాంటిటీ అన్నారు అనుకోండి, స్కేలార్ క్వాంటిటీ కానిది ఏది ఉంది అంటే స్కేలార్ క్వాంటిటీ కానిది ఏదో మొమెంట్ కానీ, మొమెంటం కానీ, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ కానీ, యాక్సలరేషన్ కానీ, దీంట్లో ఏదో ఒక దాన్ని ఈ యొక్క ప్లేస్లో మెన్షన్ చేస్తాడు. రిమైనింగ్ 3 ఏమంటే అక్కడ ఇస్తాడు. అదేవిధంగా వెక్టార్ క్వాంటిటీ కానిది ఏదో అని ఒక డాష్ ఇస్తాడు. అదేమంటే ఏదో ఒక స్కేలార్ క్వాంటిటీ తీసుకొచ్చి ఇక్కడ ఏమంటే వెక్టార్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ యొక్క మనకు స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీస్. సో అదేవిధంగా మనకు నెక్స్ట్ తర్వాత వెళ్ళామనుకోండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్, అదర్వైజ్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్కి ఇంకొక నేమ్ ఏమంటే ఫోర్స్ సిస్టమ్. సో ఈ యొక్క సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ సెవరల్ ఫోర్స్ సిస్టమ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెవరల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ప్లేన్, దట్ ఈస్ నోన్ యాజ్ ఫోర్స్ సిస్టమ్. అంటే చాలా ఫోర్సెస్ ప్లేన్ మీద యాక్ట్ అయితే దాన్ని ఏమంటామంటే ఫోర్స్ సిస్టమ్ అంటాం, అదర్వైజ్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటాం. సో ఇక్కడ మనకి ఏమంటే సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అదర్వైజ్ ఫోర్స్ సిస్టమ్ అనేది మనకు ఎన్ని టైప్స్గా డివైడ్ అయింది. సో జనరల్లీ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ ఫోర్స్ సిస్టమ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. సో ఇక్కడ మనకు ఏమంటే ఈ యొక్క సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ ఫోర్స్ సిస్టమ్ అనేది 2 టైప్స్గా డివైడ్ అయింది. ఒకటి ఏమంటే కోప్లానర్, నెక్స్ట్ ఏమంటే నాన్ కోప్లానర్. కోప్లానర్, నాన్ కోప్లానర్.
సో కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్. నెక్స్ట్ ఏమంటే నాన్ కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్. సో ఫోర్స్ సిస్టమ్ అనేది మనకు ఎన్ని టైప్స్గా డివైడ్ అయిందంటే కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్, నాన్ కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్. సో ఇక్కడే క్లియర్గా ఇచ్చాడు కోప్లానర్. సో కోప్లానర్ అంటే ఒకే ప్లాన్లో ఉండడం. సో ఆల్ ఫోర్సెస్ లై ఇన్ ద సేమ్ ప్లేన్, దట్ ఈస్ నోన్ యాజ్ కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్. అంటే మనకు అన్ని ఫోర్సెస్ ఒకే ప్లేన్లో ఉండాలి. అలాంటి ఫోర్స్ సిస్టమ్ని ఏమంటామంటే కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్ అంటారు. అదేవిధంగా సెకండ్ దానిలోకి వెళ్ళామనుకోండి నాన్ కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్. ఆల్ ఫోర్సెస్ లై ఇన్ డిఫరెంట్ ప్లేన్స్. ఫోర్సెస్ లై ఇన్ డిఫరెంట్ ప్లేన్స్ అంటే మనకు ఏమంటే ఏదైనా ప్లేన్ డిఫరెంట్ ప్లేన్స్లో ఫోర్సెస్ అనేవి యాక్ట్ అయితే అలాంటి ఫోర్స్ సిస్టమ్ ఏమంటామంటే నాన్ కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్ అంటాం. ఆల్ ఫోర్సెస్ లై ఇన్ ద సేమ్ ప్లేన్, అలాంటి దాన్ని ఏమంటే కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్ అంటాం. ఇక్కడ ఏమంటే ఆల్ ఫోర్సెస్ లై ఇన్ డిఫరెంట్ ప్లేన్స్, దట్ టైప్ ఆఫ్ ఫోర్స్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ నాన్ కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్. So again coplanar force system can be divided into 4 types. So again coplanar force system can be divided into 4 types. So first one is collinear force system. Collinear force system. So next ఏమంటే congruent force system. Congruent force system. Next ఏమంటే parallel force system. నెక్స్ట్ ఏమంటే నాన్ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్. నాన్ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్. సో కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్ అగైన్ కెన్ బి డివైడ్ ఇంటూ 4 టైప్స్. వన్ ఈజ్ కొలినియర్ ఫోర్స్ సిస్టమ్, నెక్స్ట్ ఏమంటే కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్, ప్యారలల్ ఫోర్స్ సిస్టమ్, నెక్స్ట్ నాన్ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్. సో కొలినియర్ చూద్దాం. కోప్లానర్ కొలినియర్ ఫోర్స్ సిస్టమ్ అంటే మనకు ఏమంటే ఫోర్స్ సిస్టమ్ డైరెక్ట్గా కొలినియర్ అనకూడదు, ఏమనాలి కోప్లానర్ కొలినియర్ ఫోర్స్ సిస్టమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కోప్లానర్ అంటే తెలుసు ఆల్ ఫోర్సెస్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. సో అలాగే అనాలి ఆల్ ఫోర్సెస్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. సో ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఫార్మింగ్ స్ట్రైట్ లైన్, ద టైప్ ఆఫ్ ఫోర్స్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ కొలినియర్ ఫోర్స్ సిస్టమ్. అంటే మనకు ఒక ప్లేన్ తీసుకుంటే ఇక్కడ మనం ఏమంటే ఇక్కడ మనం ఒక 3 ఫోర్సెస్ F1, F2, F3. సో F2, F3. సో ఇక్కడ మనకేమంటే 3 ఫోర్సెస్ దే ఫార్మింగ్ ఏ స్ట్రైట్ లైన్. సో దే ఫార్మింగ్ ఏ స్ట్రైట్ లైన్, ద టైప్ ఆఫ్ ఫోర్స్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ కోప్లానర్ కొలినియర్ ఫోర్స్ సిస్టమ్. సో ఒకసారి రిపీట్ చేస్తున్నా, కోప్లానర్ కొలినియర్ ఫోర్స్ సిస్టమ్. ఆల్ ఫోర్సెస్ లై ఇన్ ద సేమ్ ప్లేన్, ఫోర్సెస్ ఫార్మింగ్ స్ట్రైట్ లైన్, ద టైప్ ఆఫ్ ఫోర్స్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ కోప్లానర్ కొలినియర్ ఫోర్స్ సిస్టమ్. నెక్స్ట్ second one mean coplanar congruent force system. All forces lie in the same plane, they meet at one point. So all forces lie in same plane అంటే అన్ని ఫోర్సెస్ ఒకే ప్లేన్లో ఉంటాయి. నెక్స్ట్ దాని యొక్క మీటింగ్ పాయింట్ అన్నిటికీ కామన్గా ఉంటుంది, దే మీట్ ఎట్ వన్ పాయింట్. సో ఇక్కడ మనం తీసుకుంటే ఫోర్స్ సిస్టమ్ ఇక్కడ ఒక పాయింట్. సో ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా 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 ఎక్కడైనా వెళ్ళొచ్చు, అంటే ఇదర్ డైరెక్షన్ అనేది ఏ డైరెక్షన్ అయినా ఉండొచ్చు, బట్ అన్ని ఫోర్సెస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వాలి, దే మీట్ ఎట్ వన్ పాయింట్. ద టైప్ ఆఫ్ ఫోర్స్ సిస్టమ్ ఈజ్ నౌన్ యాజ్ కోప్లానర్ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్. నెక్స్ట్ వన్ కోప్లానర్ ప్యారలల్ ఫోర్స్ సిస్టమ్. ఆల్ ఫోర్సెస్ లై ఇన్ ద సేమ్ ప్లేన్, దే ప్యారలల్ టు ఈచ్ అదర్. ఒకదానికి ఒకటి ఎలా ఉండాలంటే ప్యారలల్గా ఉండాలి, డైరెక్షన్తో సంబంధం లేదు, బట్ ఒకదానికి ఒకటి ఏమంటే ప్యారలల్గా ఉండాలి. ఆల్ ఫోర్సెస్ లై ఇన్ ద సేమ్ ప్లేన్, ద ఫోర్సెస్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఫోర్సెస్ ప్యారలల్ టు ఈచ్ అదర్, ఒకదానికి ఒకటి ప్యారలల్గా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ కోప్లానర్ నాన్ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్. ఇందాక కాంకరెంట్ అంటే దే మీట్ ఎట్ వన్ పాయింట్, సో దానికి ఆపోజిట్, దే డి నాట్ మీట్ ఎట్ వన్ పాయింట్. ఆల్ ఫోర్సెస్ లై ఇన్ ద సేమ్ ప్లేన్, బట్ ఫోర్సెస్ డి నాట్ మీట్ ఎట్ వన్ పాయింట్. సో ఎదర్ ఇలా ఉండొచ్చు, ఇక్కడి నుంచి ఒక ఫోర్స్ వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, అన్ని ఫోర్సెస్ ఒక దగ్గర మీట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఆల్ ఫోర్సెస్ లై ఇన్ ద సేమ్ ప్లేన్, దే డి నాట్ మీట్ ఎట్ వన్ పాయింట్. ద టైప్ ఆఫ్ ఫోర్స్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ నాన్ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్. దీస్ ఆర్ జనరల్ 4 టైప్స్ ఆఫ్ కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్. సో కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. వన్ ఈజ్ కోప్లానర్ కొలినియర్ ఫోర్స్ సిస్టమ్, కోప్లానర్ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్, coplanar parallel force system, coplanar non-congruent force system. Next we go to second one, that one is non-coplanar force system. So non-coplanar force system can be divided into 3 types. ఒకటి ఏమంటే non-coplanar congruent force system.
కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్. నెక్స్ట్ ఏమంటే ప్యారలల్ ఫోర్స్ సిస్టమ్. ప్యారలల్ ఫోర్స్ సిస్టమ్. నెక్స్ట్ నాన్ కాంకరెంట్, నాన్ ప్యారలల్. నాన్ కాంకరెంట్, నాన్ కాంకరెంట్ ఆర్ నాన్ ప్యారలల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ అడగడు, బట్ ఎప్పుడైనా మనం ఫోర్స్ సిస్టమ్ అంటుంటాం. నెక్స్ట్ ఏమంటే కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్ అంటాము. నెక్స్ట్ ఏమంటే నాన్ కోప్లానర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కోప్లానర్ అంటే ఏంటి, నాన్ కోప్లానర్ అంటే ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉంటే మాత్రమే మనం ఫర్దర్గా మూవ్ అవ్వగలం. కాబట్టి ఈ యొక్క సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ ఫోర్స్ సిస్టమ్ గురించి వన్స్ మీకు డిస్కస్ చేస్తాం, అదర్వైజ్ దీనివల్ల ఎక్కువ ఉండదు. సో మోస్ట్ అడిగిన ఒక స్మాల్ బిట్ అనేది దీని మీద రావచ్చు. సో అదర్వైజ్ దీని మీద ఎక్కువ బిట్స్ అనేవి ఇక్కడ రావు, అంతగా ఇక్కడ అడగడం జరగదు. సో ఇక్కడ అగైన్ మళ్ళీ చూద్దాం. నాన్ కోప్లానర్, ఆల్ ఫోర్సెస్ లై ఇన్ డిఫరెంట్ ప్లేన్స్. ఫోర్సెస్ లై ఇన్ డిఫరెంట్ ప్లేన్స్. కాంకురెంట్ అంటే ఇందాక ఏమని చెప్పాను, దే మీట్ ఎట్ వన్ పాయింట్. సో మనకు డిఫరెంట్ ప్లేన్స్. సో ఇక్కడ మనకు ఇలా 3 ప్లేన్స్ తీసుకున్నాను, ఎక్స్ వై జెడ్ ప్లేన్. సో ఇక్కడ ఏమంటే నాన్ కోప్లానర్, కాంకురెంట్ ఒకే ప్లేన్లో ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, కోప్లానర్ అయిపోతుంది. సో నాన్ కోప్లానర్ అంటున్నాను కాబట్టి డిఫరెంట్ ప్లేన్స్లో ఇక్కడ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవ్వచ్చు. కాంకురెంట్ అంటే దే మీట్ ఎట్ వన్ పాయింట్. సో దీని అన్నిటికీ కామన్గా ఉండే పాయింట్ ఈ పాయింట్ కాబట్టి అన్ని ఫోర్సెస్ ఏ ప్లేన్లో యాక్ట్ అయినా మనకు అన్ని ఫోర్సెస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే అలాంటి ఫోర్స్ సిస్టమ్ ఏమంటాం అంటే నాన్ కోప్లానర్ కాంకురెంట్ ఫోర్స్ సిస్టమ్ అంటాం. అంటే మనకు డిఫరెంట్ ప్లేన్స్, ఏదర్ ఎక్స్ ఇక్కడ ఎక్స్ వై జెడ్ 3 ప్లేన్స్ తీసుకున్నాను నేను. సో ఫోర్సెస్ అనేవి డిఫరెంట్ ప్లేన్స్, XY ప్లేన్లో కొన్ని, నెక్స్ట్ ఏమంటే XZ ప్లేన్లో కొన్ని, నెక్స్ట్ ఏమంటే YZ ప్లేన్, డిఫరెంట్ ప్లేన్స్లో యాక్ట్ అవుతున్నాయి. బట్ అన్ని ఫోర్సెస్కి మీటింగ్ పాయింట్ అనేది ఒక పాయింట్ ఉంది, అదేమంటే ఓ పాయింట్. సో అన్ని ఫోర్సెస్ ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో అలాంటి ఫోర్స్ సిస్టమ్ ఏమంటున్నాను అంటే నేనేమంటే నాన్ కోప్లానర్ కాంకురెంట్ ఫోర్స్ సిస్టమ్ అంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ దగ్గరికి వెళ్ళామనుకోండి, నాన్ కోప్లానర్ ప్యారలల్ ఫోర్స్ సిస్టమ్. సో నాన్ కోప్లానర్ అంటే ఫస్ట్ అగైన్ మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, ఏమని వెళ్ళాలి, ఆల్ ఫోర్సెస్ లై ఇన్ డిఫరెంట్ ప్లేన్స్, ఫోర్సెస్ ప్యారలల్ టు ఈచ్ అదర్. అన్ని ఫోర్సెస్ ఎలా ఉండాలి, ఒకదానికి ఒకటి ప్యారలల్గా ఉండాలి. సో అగైన్ మళ్ళీ చూద్దాం, ఇక్కడ XYZ. సో ఇక్కడ ఏమంటే ఫోర్సెస్ లై ఇన్ డిఫరెంట్ ప్లేన్స్. సో ఇక్కడ నేను F1 ఫోర్స్ ఇస్తున్నాను, ఇక్కడ F2 ఫోర్స్ ఇస్తున్నాను, నెక్స్ట్ ఇక్కడెక్కడో ఇంకొక ఫోర్స్ F3 ఇచ్చాను చూడండి. సో ఇక్కడ ఏమంటే XY ప్లేన్లో ఏమంటే F1 ఫోర్స్ యాక్ట్ అవుతుంది, నెక్స్ట్ ఏమంటే XZ ప్లేన్లో F2 ఫోర్స్ యాక్ట్ అవుతుంది, నెక్స్ట్ YZ ప్లేన్లో ఏమంటే F3 ఫోర్స్ యాక్ట్ అవుతుంది. బట్ ఈ 3 ఫోర్సెస్ చూడండి, F1 ప్యారలల్ టు F3, F3 ప్యారలల్ టు F2, F2 ప్యారలల్ టు F1. So all forces parallel to each other. That type of force system is known as non-coplanar parallel force system. Next to non-coplanar, non-concurrent, non-parallel force system. So indake cheppanu, non-coplanar, all forces lie in different places. It's not parallel to each other. It's not meet at one point. ఆ ఫోర్సెస్ అన్నీ ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వవు, నెక్స్ట్ ఒకదానికి ఒకటి ప్యారలల్గా ఉండవు, అంటే ఎలా పడితే అలా ఉండొచ్చు. అలాంటి ఫోర్స్ సిస్టమ్ ఏమంటామంటే ఇక్కడ మనకేమంటే నాన్ కోప్లానర్, నాన్ కాంకురెంట్ ఆర్ నాన్ ప్యారలల్ ఫోర్స్ సిస్టమ్ అంటాం. సో ఇది మనకు ఉన్న ఫస్ట్ టాపిక్లో. దిట్ మీన్ ఇక్కడ ఫస్ట్ టాపిక్లో ఫస్ట్ ఏమంటే ఫోర్స్ అంటే చెప్పాను. సో మనకేమంటే స్కేలార్ క్వాంటిటీ అండ్ వెక్టార్ క్వాంటిటీ చెప్పాను. ఈ స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీలో ఏమంటే మనకు స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే అలాంటి క్వాంటిటీని ఏమంటామంటే స్కేలార్ క్వాంటిటీ అంటాము. సో వెక్టార్ క్వాంటిటీలో మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అని ఉంటుంది. సో దీనికి ఏమంటే జనరల్గా ఈ యొక్క యారో మార్క్ సింబల్తో రిప్రజెంట్ చేస్తారు. సో ఇక్కడ ఏమంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను, మాస్, లెంత్, ఏరియా, వాల్యూమ్, టెంపరేచర్, వర్క్, పవర్ ఎక్సెట్రా. ఇవన్నీ ఏమంటే ఈ యొక్క స్కేలార్ క్వాంటిటీ యొక్క ఎగ్జాంపుల్స్. అదేవిధంగా వెక్టార్ క్వాంటిటీకి కూడా చెప్పాను, మొమెంటము, డిస్ప్లేస్మెంటు, యాక్సలరేషన్, వెలాసిటీ, ఇవన్నీ ఏమంటే దీని యొక్క వెక్టార్ క్వాంటిటీ యొక్క ఎగ్జాంపుల్స్ చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ చెప్పాను. సో సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్లో మనం ఏమంటే ఏమేమి ఉన్నాయి, కోప్లానర్, నాన్ కోప్లానర్ ఎన్ని టైప్స్గా డివైడ్ అయింది, నెక్స్ట్ ఏమంటే కోప్లానర్ ఎన్ని టైప్స్గా డివైడ్ అయింది, నాన్ కోప్లానర్ ఎన్ని టైప్స్గా డివైడ్ అయింది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తే ఇక్కడ ఏమంటే మనకేమంటే
రిజల్టెంట్ ఆఫ్ ఫోర్స్ సిస్టమ్. అంటే మనకు రిజల్టెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ యొక్క ఫోర్స్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏదైనా కావచ్చు, ఏదైనా ఒక ఎగ్జామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం ఎందుకు చేస్తామంటే రిజల్ట్ కోసం. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఫోర్సెస్ అన్నిటికీ ఏమంటే రిజల్టెంట్ చాలా 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 ఇంపార్టెంట్. అంటే మనకు ఈ యొక్క రిజల్టెంట్ ఆఫ్ ఫోర్స్ సిస్టమ్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు డిఫరెంట్ మెథడ్స్, అంటే డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఒకటి ఏమంటే లా ఆఫ్ పారలాగ్రామ్, నెక్స్ట్ ఏమంటే ట్రయాంగిల్ లా, పాలిగాన్ లా, లామిస్ థీరం, నెక్స్ట్ ఏమంటే రిజల్టెంట్ ఆఫ్ ఫోర్సెస్. సో రిజల్టెంట్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఆ రిజల్టెంట్ ఆఫ్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏమంటే రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అని తీసుకుంటాం. నెక్స్ట్ ఏమంటే మూమెంటు, నెక్స్ట్ ఏమంటే కపుల్. దీంట్లో ఇంతటితో క్లోజ్ అయిపోతుంది. సో మనకు ఈ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి లామిస్ థీరం కావచ్చు, తర్వాత ఏమంటే ట్రయాంగిల్ లా కావచ్చు, పాలిగాన్ లా కావచ్చు, అవన్నీ ఏమంటే మనకు ఏమంటే ఒక అన్నౌన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే ఫోర్స్ అన్నౌన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇవన్నీ యూస్ చేసుకుంటూ వస్తాం. సో ఇక్కడ బేసిక్గా ఫస్ట్ ఏమంటే రిజల్టెంట్ ఆఫ్ ఫోర్సెస్లో ఏమంటే ఫస్ట్ ఏమంటే మనకు లా ఆఫ్ పారలాగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దాంట్లోనే మనకు రిజల్టెంట్ అనేది యూస్ అవుతుంది. రిమైనింగ్ అన్నిట్లో ఏమంటే అన్నౌన్ ఫోర్సెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేస్తారు. సో లా ఆఫ్ పారలాగ్రామ్ ఆల్రెడీ మనం చాలాసార్లు ఇంటర్మీడియట్ మొత్తం మీద చాలాసార్లు చదవడం జరుగుతుంది. వన్స్ దాన్ని రివైజ్ చేద్దాం ఒక్కసారి. అంటే మొత్తం డెరివేషన్ మొత్తం డిరైవ్ చేయను, బట్ అసలు ఎలా డెవలప్ అవుతుంది పారలాగ్రామ్ అనేది దాని గురించి డిస్కస్ చేస్తాను. సో డైరెక్ట్గా ఫార్ములా అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. డైరెక్ట్గా ఫార్ములా లా ఆఫ్ పారలాగ్రామ్. సో ఈ యొక్క లా ఆఫ్ పారలాగ్రామ్ అనేది ఏంది? సో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమంటే పారలాగ్రామ్ అనే డయాగ్రామ్ అనేది మనకు నౌన్ అయి ఉండాలి. సో నేను పారలాగ్రామ్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. సో ఐఎమ్ కన్సిడరింగ్ 2 వెక్టార్ ఫోర్సెస్. సో వెక్టార్ అంటే ప్రీవియస్గా చెప్పాను, ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ రిప్రజెంట్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, దట్ ఈస్ నౌన్ యాజ్ వెక్టార్ అని చెప్పాను. సో ఐఎమ్ కన్సిడరింగ్ 2 వెక్టార్ ఫోర్సెస్, దట్ ఈస్ P and Q. So both having magnitude and direction. These two forces meet at one point, and these two forces act like a adjacent side of the parallelogram. Adjacent side of the parallelogram. So దీన్నే కొంచెం ఇక్కడ నేను డెవలప్ చేస్తాను ఫిగర్ని. The angle between these two forces is theta. The angle between these two forces is theta. So these two forces, it making angle theta. The diagonal of the parallelogram, they represent resultant of these two forces. అంటే దీని యొక్క డయాగోనల్ ఉంది కదా, సో ఆ డయాగోనల్ అనేది ఈ P and Q ఫోర్స్ యొక్క రిజల్టెంట్గా యాక్ట్ అయితే దాన్ని ఏమంటామంటే లా ఆఫ్ పారలాగ్రామ్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఏమంటే మనకు 2 ఫోర్సెస్ ఉన్నాయి. 2 ఫోర్సెస్ వెక్టార్ ఫోర్సెస్, దే రిప్రజెంట్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, దే మీట్ ఎట్ వన్ పాయింట్. ఓకే, దీస్ 2 ఫోర్సెస్ యాక్ట్ లైక్ ఏ అడ్జసెంట్ సైడ్ ఆఫ్ ది పారలాగ్రామ్. నెక్స్ట్ ఇట్స్ డయాగోనల్ ఆఫ్ ది పారలాగ్రామ్ యాక్ట్ లైక్ ఏ రిజల్టెంట్ ఆఫ్ దీస్ 2 ఫోర్సెస్, దట్ ఈస్ నోన్ యాజ్ లా ఆఫ్ పారలాగ్రామ్. లా ఆఫ్ పారలాగ్రామ్ అంటే మనకు దాని యొక్క రిజల్టెంట్ అనేది ఎలా యాక్ట్ అవుతుంది, డయాగోనల్ లాగా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ దాని యొక్క మీటింగ్ పాయింట్, 3 ఫోర్సెస్ యొక్క మీటింగ్ పాయింట్ అనేది కామన్ మీటింగ్ పాయింట్ ఉండాలి. ఓకే, సో 3 ఫోర్సెస్ అనేవి ఏమున్నాయి ఇక్కడ, P and Q 2 ఫోర్సెస్, అండ్ దాని యొక్క రిజల్టెంట్ R. నెక్స్ట్ దీన్నే కొంచెం డెవలప్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ కూడా మనకేమంటే theta. Okay, what is the formula for law of parallelogram? R is equal to resultant, R is equal to under square P square plus Q square plus 2PQ cos theta. P square plus Q square plus 2PQ cos theta. This is a general formula for resultant for law of parallelogram. So law of parallelogram manaku resultant formula R is equal to under square P square plus Q square plus 2PQ cos theta. That is the resultant of law of parallelogram. What is the direction of resultant? So దీని యొక్క
రిజల్టెంట్ యొక్క డైరెక్షన్ ఏంటి. ఓకే, సో డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్. సో మనకు డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ చూడండి, ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్, ఇక్కడ మనకు డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఇక్కడ ఫార్ములా అనేది వేసుకుంటే దాని యొక్క డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ tan theta is equal to q sin theta by p plus q cos theta, p plus q cos theta. So this is the resultant direction of resultant. This is the direction. So resultant formula r is equal to under square p square plus q square plus 2pq cos theta. Next to direction of resultant tan theta is equal to q sin theta by p plus q cos theta. So ఇది direction of resultant. So these are two formulas we are generally using in this law of parallelogram. Next we go to another one, that one is Lami's theorem. It's very important. సో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే థీరం ఇది.